నేను క్రీస్తు ఖైదీని. ఎందుకంటే ఆయన కౌగిలిలో నేను బంధించబడినటువంటి వాడిని, ఆయన ప్రేమకు అత్యంత బద్ధుడిని. ఎందుకనంటే పౌలు రాసినటువంటి 14 పత్రికలు కూడా దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసముతోటి, భక్తి శ్రద్ధలతోటి ఎలాగూ దేవునిని వెంబడించాలా, దేవుని కొరకు మనము ఎలా జీవించాలి అనేటువంటి దాన్ని చాలా చక్కగా రాస్తాడు. మనకు అంచనాలు కనబడతాయి. అయ్యో ఇదిగో నేను ఎటువంటి పరిస్థితిలో నేనున్నాను, నేను ఇంకా ఎంతగా ఆత్మీయంగా ఎదగాలి అనేటువంటి గొప్ప స్ఫూర్తి మనకు ప్రేరణ కలుగుతూ ఉంది. అదే పౌలు పత్రికలో ఉన్నటువంటి శ్రేష్టత. అందుకని ఆయన చక్కగా తాను పరిచయం ఏం చేసుకుంటున్నాడంటే క్రీస్తు ఖైదీని. ఇంకొక సందర్భంలో మనకు తెలియచేయబడింది అంటే, ఒకవేళ నేను పాపాత్ముడుగా నేరస్తుడుగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క చెరలో నేను ఉండిపోయాను. కొంతమంది భక్తుల యొక్క జీవితాల్లో చెరలో కూడా ముత్యములుగా వజ్రములుగా మార్చబడ్డారండి. చెర అనుభవంలో నెహ్రూ గారిని ఆనాడు చెరలో వేసినప్పుడు, జైల్లో వేసినప్పుడు ఇందిరాగాంధీకి ఎలా జీవించాలి, ఎలాంటి పోరాటమ పటిమ కలిగి ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో కృంగిపోకూడదు, అమ్మా నీవు మహిళవే కావచ్చు, నీవు స్త్రీవే కావచ్చు, నువ్వు ఎలాంటి స్థితిలో ఆత్మస్థైర్యము కలిగి ఒంటరి జీవితంలో ఎలా నువ్వు నెగ్గుకు రావాలో అని గొప్ప గొప్ప లేఖలు రాశాడంట. ఆమె తర్వాత అయింది, షీ బికేమ్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. భారతదేశపు ఉక్కు మహిళగా ఆమె తయారైంది. అయ్యో నా అనేటువంటి వాళ్ళు లేరు, ఇదిగో ఉన్నటువంటి నాన్న నాకు బలమైనటువంటి నాన్నను చూస్తే నాన్న జైల్లో వేయబడ్డాడు, ఎవరు నాకు సహాయం చేస్తారు? ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నా ఆడబిడ్డలకు తెలియజేస్తున్నాను, నీవు ధైర్యము చెడిపోవద్దు, నీ పరలోకపు తండ్రి నీతో ఉన్నాడా? నీ పరలోకపు తండ్రి నీతో ఉన్నప్పుడు నీకు ఏది కూడా కొరత కాదు. ఆయా సమయాల్లో విషపూరితమైనటువంటి సమస్యలు తల ఎత్తినప్పుడు, నీవు కన్నీటి పర్యంతం అవుతున్నప్పుడు, అయ్యో దిక్కుదోచనటువంటి స్థితిలో, ఎదుగో ఒకవేళ అమ్మ లేకపోవచ్చు, నాన్న లేకపోవచ్చు, ఒకవేళ కొంతమందికి ఇద్దరూ లేకపోవచ్చు, చాలా కృంగిపోయినటువంటి స్థితి అనేటువంటిది ఒకటి వస్తుంది. అయ్యా నా బాధలు చెప్పుకుందామంటే నాకు తల్లి ఉంటే ఎంత బాగుండేది, అయ్యో నా బాధలు చెప్పుకోవడానికి నా తండ్రి ఉంటే ఎంత బాగుండేది. ఒక అతను చెబుతున్నాడు, ఏమి చేసినా చేయకపోయినా పెద్ద తలకాయ అనేది ఇంటికి ఉండాలా.